Hi everyone, this is Sudhakar bogam. Welcome to SB Tech Tuts. In this video, we will discuss how to write, how to compile, and how to execute a Java program with practical. Okay. ఈ వీడియోలో జావా ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, ఎలా కంపైల్ చేయాలి, అట్లాగే ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి విత్ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, సో సింపుల్గా రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు డిస్ప్లే యువర్ నేమ్. సో ప్రోగ్రామ్ వచ్చేసి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ to display your name. ఓకే, సింపుల్గా జావా ప్రోగ్రాంలో మీ నేమ్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం రాయాలి అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ కంపల్సరీగా రాయాలి. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. సో ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని ఎందుకు రాయాలనేది నేను లాస్ట్ వీడియోలో చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే దాన్ని చూడండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు దాన్ని చూడండి. నెక్స్ట్ క్లాస్ నేమ్ యూజర్ డిఫైన్డ్ బట్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఏదైనా నేమ్తో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఫస్ట్. సో క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ బ్రాకెట్. నెక్స్ట్ ఏముంటుంది మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ జావాలో ఎలా రాస్తాం మనం అంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ విత్ ఇన్ బ్రాకెట్లో స్ట్రింగ్ ఆర్గ్స్ అనే విత్ ఇన్ బ్రాకెట్లో స్ట్రింగ్ ఆర్గ్స్ క్యారెక్టర్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ డిస్ప్లే కావాలి కాబట్టి డిస్ప్లే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాము? సి లాంగ్వేజ్లో అయితే డిస్ప్లే ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాము? సి లాంగ్వేజ్లో అయితే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం, అలాగే సింపుల్ ప్లస్ అయితే సిఅవుట్ స్టేట్మెంట్ రాస్తాం. బట్ వాట్ అబౌట్ జావా? జావాలో ఏం రాస్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఇక్కడ మెసేజ్ ఏం రాయాలి మరి అంటే మనం ఏం డిస్ప్లే చేయాలి? రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు డిస్ప్లే యువర్ నేమ్. మన నేమ్ డిస్ప్లే చేయాలి. సో నేను సింపుల్గా ఇందులో డబుల్ కోట్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా సుధాకర్ అని రాస్తాను. సరే, సో ఇక్కడ డబుల్ కోట్స్లో నేను ఏదైతే రాశానో అది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏంటి? మెయిన్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. సింపుల్, ఏమర్థం కాదు చూద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి అంటే మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ అంటే ఇక్కడ ఎస్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ అనేది ఏంటి సార్? ఇక్కడ డాట్ అనేది పెట్టినాము అంటే సిస్టమ్ డాట్ అవుట్ అనేది అవుట్పుట్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ దేని ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రింట్ స్ట్రింగ్ క్లాస్. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ అనేది ప్రింట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్. సో ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఇక్కడ println అనేది అవుట్పుట్ స్ట్రీమ్ యొక్క మెథడ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే డిస్ప్లే పర్పస్, అవుట్పుట్ ఫంక్షన్, అవుట్పుట్ మెథడ్. సో మరి ఈ మెథడ్ని కాల్ చేయాలంటే నార్మల్గా ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ సేమ్ వే. సో ఇక్కడ println అనేది మెథడ్, ఇక్కడ println అనేది మెథడ్. సో దేని మెథడ్ అంటే అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క మెథడ్. మరి ఇక్కడ అవుట్పుట్ స్ట్రీమ్ యొక్క క్లాస్ మెథడ్ని ఎలా కాల్ చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ క్లాస్. అంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ అనేది ఆబ్జెక్ట్. ఏ క్లాస్ ఆబ్జెక్ట్? ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్. మరి ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అనేది కంప్లీట్గా రాస్తాం. సో విత్ ఇన్ బ్రాకెట్లో మనం ఏది రాస్తే అది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం రాస్తాం. రాసిన తర్వాత ఏం చేయాలి? ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ టైప్ చేయాలి సార్? సి లాంగ్వేజ్ కానీ సింపుల్ ప్లస్ అయితే దేవ్ సింపుల్ ప్లస్ కానీ టర్బో సింపుల్ ప్లస్ కానీ కోడ్ బ్లాక్స్ కానీ అలాంటి ఎడిటర్స్ ఉన్నాయి. మరి దీన్ని ఎక్కడ టైప్ చేయాలి అంటే జావాలో కూడా టెక్స్ట్ ఎడిటర్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో వాటి గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు కావాలని చూడండి. సో టెక్స్ట్ ఎడిటర్స్ ఏమేమి ఉన్నాయి జావాలో అంటే నెట్ బిన్స్ కానీ మైక్లిప్స్ ఉంది, అట్లాగే ఇంటెలిజే ఐడియా కానీ ఎడిట్ ప్లస్ కానీ. సో ఇలాంటి టెక్స్ట్ ఎడిటర్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి టెక్స్ట్ ఎడిటర్స్ మనకు అవైలబుల్గా లేకపోతే మనం నోట్ ప్యాడ్లో కూడా టైప్ చేసి మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. యాజ్ ఏ ఫ్రెషర్గా నువ్వు జావాని నేర్చుకోవాలనుకున్నప్పుడు
మీరు టెక్స్ట్ ఎడిటర్స్ యూజ్ చేసి నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనమే టైప్ చేయాలి. అవే మనం ఎడిటర్స్ యూజ్ చేసామనుకోండి, మ్యాక్లిప్స్ కానీ హెడ్బిన్స్ కానీ ఇలాంటివి బై డిఫాల్ట్ ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయి. సో మనకి ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ అక్కడ ఉంటుంది, జస్ట్ మనం అప్డేట్ చేసేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలా చేస్తే ఏంటంటే మనకు నాలెడ్జ్ అనేది రాదు. సో దానికోసం మీరు నోట్ ప్యాడ్ని యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. మరి సేవ్ అనేది ఎలా చేయాలి? C++ అయితే యూజర్ డిఫైన్ నేమ్, మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టేసి సేవ్ చేస్తూ ఉంటాం. బట్ జావాలో అలా కాదు. సో జావాలో ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేయాలంటే మెయిన్ క్లాస్ నేమ్, ఇదే మనకి మెయిన్ క్లాస్. క్లాస్ నేమ్ ఏం పెట్టుకున్నాం ఇక్కడ? ఫస్ట్. సో మీరు కంపల్సరీగా ఫస్ట్ అనే నేమ్తోనే సేవ్ చేయాలి. డాట్, ఇక్కడ జావా ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ ఎక్స్టెన్షన్ వచ్చేసి జావా. సో సేవ్ చేసేటప్పుడు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి. నెక్స్ట్ కంపైలేషన్. మరి కంపైల్ ఎలా చేస్తాము? ఎక్కడ కంపైల్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లో చేస్తాము. ఓకే, సో ఇక్కడ కంపైలేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే జావా సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ ఫస్ట్ డాట్ జావా ప్రెసెంట్. సో ఇక్కడ జావా సి అనేది ఏంటంటే జావా సి అంటే సి అంటే కంపైలర్, జావా కంపైలర్. సో ఈ విధంగా మనం కంపైల్ చేస్తాం. ఏవైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ ఎర్రర్స్ చూపిస్తాము, ఎర్రర్స్ లేకపోతే నవ్వుతాం. నెక్స్ట్ ఏం చేయాలి మనము అంటే రన్ చేయాలి. మరి రన్ చేయాలంటే ఎలా చేస్తాము అంటే జావా స్పేస్ ఫస్ట్. ఇక్కడ ఇలాంటి డాట్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయాలి. జస్ట్ జావా ఫస్ట్ అని టైప్ చేసి ప్రెస్ ఎంటర్ కొట్టగానే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో రన్ టైంలో కూడా ఏమైనా ఎర్రర్స్ ఉంటే రన్ టైం ఎర్రర్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనము సింపుల్గా ఒక జావా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్ని సిస్టమ్ పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ నేను జావా ప్రోగ్రామ్ని ఎలా టైప్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం జావా ప్రోగ్రామ్ని టైప్ చేయాలంటే ఒక ఐడియా అయితే కావాలి. సో నేను సింపుల్గా నోట్ ప్యాడ్లో టైప్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి మీ సిస్టంలో. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ అయితే మనం ఇక్కడ టైప్ చేద్దాం. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఒకవేళ రాయాలనుకుంటే /* పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్గా write a Java program to display your name సింపుల్గా. సో తర్వాత */. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకుంటాం. ఇంపోర్ట్ java.lang.star. ఓకే, సో ఇక్కడ java.lang. అనేది ప్యాకేజ్, మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే లాంగ్వేజ్ సపోర్టెడ్ క్లాసెస్ అని మనకు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, క్లాస్. సో ఇక్కడ సింపుల్గా నేను క్లాస్ నేమ్ వచ్చేసి రోబో అని ఇస్తాను. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఫంక్షన్. ఇందులో మనము స్ట్రింగ్ని పారామీటర్గా యూజ్ చేస్తూ ఉంటాం, ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ ఇందులో డిస్ప్లే చేయాలి కాబట్టి నేము, సో డిస్ప్లే స్టేట్మెంట్ ఒకటి రాద్దాం. system.out.println. ఇందులో ఒక చిన్న మెసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ దిస్ ఈజ్ సుధాకర్. ఓకే, సో మెసేజ్ పెట్టాను. మెయిన్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. నెక్స్ట్ ఏం చేయాలి, మనము ప్రోగ్రామ్ అయితే సేవ్ చేయాలి. ప్రోగ్రామ్ని సేవ్ చేయాలంటే సింపుల్గా ఫైల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ సేవ్ కానీ సేవ్ యాజ్ కానీ ఏదైనా మీరు క్లిక్ చేయండి ఫస్ట్ టైం కాబట్టి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఏదో లొకేషన్లో ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కంప్యూటర్కి వెళ్ళి మీరు ఇక్కడ ఏ లొకేషన్లో అయినా మనం సేవ్ చేసుకోవచ్చు. C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, మీ ఇష్టం వచ్చిన దానిలో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను C డ్రైవ్లో సేవ్ చేస్తాను ప్రోగ్రామ్ని. C డ్రైవ్ ఓపెన్ చేసి, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు రాసే ప్రోగ్రామ్స్ అంటే మీరు టైప్ చేసే ప్రోగ్రామ్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టేసుకుంటే మీకు కూడా ఒక ఈజీగా ఉంటుంది. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకొని ఒక నేమ్ ఇస్తాను దీనికి. ఫర్ ఎగ్జాంపుల్గా సనా అని ఇచ్చాను. ఓకే, ఫోల్డర్ నేమ్ ఎంటర్ కొట్టండి. సో సనా ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అనేది ఇప్పుడు మనం సనా ఫోల్డర్లో ఉన్నాం. ఎక్కడ అంటే C డ్రైవ్లో సనా ఫోల్డర్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ మనము ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. ప్రోగ్రామ్ నేమ్ ఎలా ఇవ్వాలి, క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలని చెప్పాను నేను. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, రోబో. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ రోబో, ఎక్స్టెన్షన్ వచ్చేసి జావా. సో ఈ విధంగా మనం సేవ్ చేసేస్తాం. నెక్స్ట్ ఏంటి, కంపైలేషన్. మరి కంపైలేషన్ ఎక్కడ చేయాలి ఈ ప్రోగ్రామ్ని అంటే మనం కమాండ్ ప్రాంప్ట్లో చేసుకోవచ్చు. మరి కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మన సిస్టంలో స్టార్ట్ బటన్లోకి వెళ్ళేసి అక్కడ రన్లో CMD అని టైప్ చేసినట్లయితే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో కమాండ్ ప్రాంప్ట్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ప్రజెంట్గా మనం ఏ లొకేషన్లో ఉన్నాం ఇక్కడ చూడండి. C డ్రైవ్ యూజర్స్
బోగం అనే ఫోల్డర్లో ఉన్నాం. సో మన ప్రోగ్రామ్ని ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్కి మనం ఇక్కడే వెళ్ళాలి. ఓకే, సి డ్రైవ్ అయితే సి డ్రైవ్లోకి వెళ్ళాలి, డి డ్రైవ్ అయితే డి డ్రైవ్, ఈ డ్రైవ్ అయితే ఈ డ్రైవ్. ఓకే, సో ఫస్ట్ మన ప్రోగ్రామ్ని మనం ఇక్కడ సి డ్రైవ్లో సనా అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి ఆ లొకేషన్కి వెళ్ళాలి. మనం ఆ లొకేషన్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ ప్రజెంట్గా బోగం యూజర్స్ ఫోల్డర్లో బోగం ఫోల్డర్లో ఉన్నాం. సో అక్కడ నుండి మనం బయటికి రావాలంటే సిడి స్లాష్ చేంజ్ డైరెక్టరీ స్లాష్ అనేది ఇక్కడ ఈ కమాండ్ ప్రాంప్ట్లో కొన్ని కమాండ్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సిడి స్లాష్ అనగానే బ్యాక్ వచ్చేసాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్గా సి డ్రైవ్లో ఉన్నాం. సి డ్రైవ్లో మన ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది అంటే సనా ఫోల్డర్లో ఉంది. సనా ఫోల్డర్లోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ సనా అని ఎంటర్ కొట్టేసాం. సో అనగానే ఏమైంది, సి డ్రైవ్లో సనా ఫోల్డర్లోకి వచ్చేసాం. ఇక్కడ మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసుకోవచ్చు. మరి కంపైలేషన్ చేయాలంటే జావాసి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ robot.java మనం ఏ నేమ్తో అయితే సేవ్ చేసామో అది మొత్తం ఇవ్వాలి. ఇక్కడ ప్రెస్ ఎంటర్. ఏవైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ కంపైలేషన్లో ఇక్కడ చూస్తూ ఉంటాయి, నో ఎర్రర్స్ ఇలా వచ్చిందంటే ఎర్రర్స్ ఏమి లేవు అని. నెక్స్ట్ ఏంటి, ఎగ్జిక్యూషన్ చేయాలంటే జావా స్పేస్ క్లాస్ నేమ్ రోబో, ప్రెస్ ఎంటర్. చూడండి, దిస్ ఈజ్ సుధాకర్ అని వస్తుంది. సో ఈ విధంగా మనము నోట్ ప్యాడ్ చేసి జావా ప్రోగ్రామ్స్ని ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏ ఐడీస్ కూడా మనకు అవసరం లేదు. సో జావాని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు చాలా ఐడీస్ ఉన్నాయి, మైక్లిప్స్ కానీ, నెట్ బీన్స్ కానీ, ఎడిట్ ప్లస్ కానీ, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో వాటిలో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ప్రోగ్రామ్స్ అనేవి ఇన్బిల్డ్ ఉంటాయి, బిల్డింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే ఇవన్నీ ప్రోగ్రామ్ రాయాలంటే ఇలాంటి ప్యాటర్న్ అక్కడ ఆల్రెడీ ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ ఈ హాయ్ దిస్ ఇస్ సుధాకర్ అనేది ఒకటి అప్డేట్ చేసేసుకొని కంపైల్ చేసేస్తే ఎగ్జిక్యూషన్ చేస్తే సరిపోతుంది. సో అలా చేస్తే ఏమవుతుందంటే మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో మీరు ఈ కోర్స్ కంప్లీట్గా జావా అయిపోయిన తర్వాత నాకు జావా వచ్చు అన్నప్పుడు ఈ మైక్లిప్స్ కానీ అలాంటివి యూజ్ చేయండి. ఓకే, సో నోట్ ప్యాడ్లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క కీవర్డ్ మనం ఇక్కడ టైప్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్రతి ఒక్క లెటర్ మనం టైప్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు జావా అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, ఈజీగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, అట్లాగే ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అట్లాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.